తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఒక నాటకీయపు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కవిత గారి ఇష్యూ మీద నిజంగా తర్జన భర్జన జరుగుతూ ఉంది. నిజంగా జూన్ 2న పార్టీ ఏదో పెట్టబోతున్నాడు, కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీల ఒక కార్యకర్తగా, అలాగే పాలకుర్తి నియోజకవర్గపు ఆస్పిరెంట్ ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి కలోనల్ డాక్టర్ భిక్షపతి గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. యా సార్, పాయింట్కి వస్తున్నాం. పాలకుర్తి నుంచి మీరు ఆస్పిరెంట్గా ఉన్నారు. లాస్ట్ టైం కూడా టికెట్ అడిగిళ్ళు, కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ అయితే రాలేదు. ప్రజెంట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం కన్నా ముందు ఒక చిన్న ఎడిషన్ అయితే నేను మీకు సాధారణంగా చెప్పాలనుకున్నా. భారతదేశంలో అన్ని ఉద్యమాలకెల్లా ఓల్డెస్ట్ రెవల్యూషన్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమం. సో దాంట్లో ఎంతోమంది తొలిమలి ఉద్యమాలలో లక్షల బలిదానం అయినారు. లక్షలు. తొలి ఉద్యమంలో ఎంతమంది చనిపోయినారో నోబడి కౌంటెడ్. 69 తొలి ఉద్యమంలో. తొలి ఉద్యమం ఆల్మోస్ట్ 200 years ప్లస్. యాక్చువల్ జనాలకు అది తెలియదు. అదేంటి 1969 కదా? కాదు, చాలా ఓల్డెస్ట్ అది. ఓకే, అవునా? సో ఇష్యూ ఏంటంటే కొన్ని లక్షల మంది బైరాన్పల్లి లాంటి సంఘటనలు, అంటే బాయిలల్లో శవాలు, చెట్లకు శవాలు, వాగులలో శవాలు, అసలు అన్అకౌంటబుల్ డెత్స్ అన్నట్టు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ టు ఆల్ హానరబుల్ మై కొలీగ్స్ అండ్ రిలేటివ్స్, తెలంగాణ బంధువులకు అందరికీ ఏంటంటే, తెలంగాణ కొరకు పోరాడినది ఒకరు, అల్టిమేట్గా ఒక మీరు నాటకం ఉన్న చూడండి, నాటక రీత్యాలో పాలించేది ఇంకొకరు. అంటే ఎవరైతే పాలించాలనో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు, నాకు తెలిసి ఎస్ వి గివ్ సమ్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ టు హానరబుల్ కేసీఆర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్. నో డౌట్ హీ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేను జీర్ణించుకోలేని పరిణామాలు, అర్థమైందా? తర్వాత జరిగినటువంటి పరిణామాలకు వస్తే అది తెలంగాణ ఉద్యమంతుడు సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి పాలన అనేది గుడ్ చేస్తున్నారో బ్యాడ్ చేస్తున్నారో మెటీరియల్. కానీ ఈ తరుణంలో ఎవరైతే కష్టపడి ఉద్యమకారులు ఉద్యమాలు చేసినారో దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. రైట్ సార్, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కవిత గారి లెటర్ యాక్చువల్లీ బయటపట్టింది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అనేది కవిత గారి మేజర్ క్వశ్చన్గా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఇది కుటుంబ సమస్య అని ఓకే అందరు అంటున్నారు, ఓకే. కానీ ఒక భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తగా, అందులోనే ఆస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఉన్నారు. దీని మీద మీ స్పందన? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి పెద్దగా క్రెడెన్షియల్ ఉన్న లీడర్ కాదు నా దృష్టిలో. ఎక్స్ సీఎం గారి కూతురు, అందులో హౌ డస్ ఇట్ మ్యాటర్స్? ఓకే, ఎమ్మెల్సీ ఈస్ గివెన్ పోస్ట్, ఇట్స్ నాట్ ఎ టేకెన్ పోస్ట్. యు అండర్స్టాండ్? ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ తెలంగాణ? టెల్ మీ వన్ కంట్రిబ్యూషన్. ఆమె క్రెడెన్షియల్స్ ఏంది అసలు? ఆమె లేఖ వచ్చిందా? ఆమె కొత్త పార్టీ పెడుతుందా? ఇట్ డజంట్ మ్యాటర్స్ టు తెలంగాణ పీపుల్. ఆమె ఏం అసలు? ఆమె గురించి చర్చ చేయాల్సిన అవసరం నన్ను అడిగితే బెటర్ టు స్కిప్ అవర్ క్వశ్చన్. ఓకే, అంతే. ఆమెకు నాకు ఒక అదర్ దాన్ కేసీఆర్, ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఎనీబడీస్ నేమ్, ఐదర్ కేటీఆర్ అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ మేట్ బి ఇన్ ద రేస్ హరీష్ రావు గారు. సో ఆఫ్టర్ అదర్ దాన్ there is no third person to talk about this thing, their family. So what is the big deal about this? What is the credentials? Why she went to Tihar jail? Why she was, where she born? What was her economical status? Economical ga ame status in politics rakumunduku. What was her profession? What is the assets now? Ame assets endi? నేను చెప్తాను హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని, బెటర్ హర్ చెక్ హర్ దిస్ అసెట్స్, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ దిస్ థింగ్, వీళ్ళందరూ దే షుడ్ చెక్. రైట్. ఇక్కడ ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి మెర్జ్ అవబోతుంది. దీని మీద మీ స్పందన? బీజేపీ ఎప్పుడు నమ్మేది వసుదేవ కుటుంబమా అన్నమైందా? సో బీజేపీకి ఒక సిద్ధాంతం అంటుంటుంది, సనాతన ధర్మాన్ని నమ్ముతుంది. దేశం 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 దేశం. మోడీ గారికి ఉండేది ఏంది?
ఆయనకి ఏంది, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉందా, పిల్లలు ఉన్నారా, బంధువులు ఉన్నారా? ఉమ్. అది ఆయనకున్న 145 కోట్ల జనాలు ఆయన పిల్లలంటే భావించేటువంటిది. సనాతన ధర్మం బీజేపీ యొక్క ధర్మం. దేశ రక్షణ రక్షణ రక్షణ, దేశం ఇంకా ఎకనామికల్ స్టేటస్ అది. ఆ పార్టీతోటి కుటుంబ పాలన. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలని అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాకముందుకు మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ తెలంగాణ తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? ఒక కుటుంబం చేతిలో పెట్టారు. రైట్ సార్. ఇప్పుడు సో కుటుంబ పాలన చేసేటువంటి బీఆర్ఎస్కు ఒక దేశం మొత్తం నా పిల్లలు అనేటువంటి బీజేపీకి వెర్ ఇస్ ద కంపారిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే మీ రాజాసింగ్ గారు కూడా కవిత గారి మాటల్ని అవును నిజమే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం నిజంగా ఇది ఒక పెద్ద సంచలనం. నిజంగా బీఆర్ఎస్ ని బీజేపీలోకి మెర్జ్ చేసే ఈ మాట అయితే నిజమే అని చెప్పేసి రాజాసింగ్ గారు ఎలా అన్నారు? ఇక్కడ రాజాసింగ్ అన్నాడా, రంజిత్ సింగ్ అన్నాడా, ఏ సింగ్ తోటి మనకు అవసరం లేదు. ఇక్కడ అధిష్టానం, దీనికి ఒక ఆర్మీ, ఇది నేను ఏమంటాను ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి నడిచే, ఒక ప్రిన్సిపల్స్ తోటి నడిచేటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు అన్నారా, కిషన్ రెడ్డి గారు అన్నారా, స్టేట్ అధ్యక్షుడు. ఎమ్మెల్యే గారు ఎట్లా ఒప్పుకున్నారు మరి? ఎమ్మెల్యే గారు ఎట్లా? అక్కడ మనకు ఏంటంటే అఫీషియల్ డిక్లరేషన్ వచ్చేంత వరకు ఎవరు ఏది అన్నారనేది we don't take any cognizance. It should come in aligned word in a paper. The spokesperson is supposed to give a message, either national wise or state wise. So nobody is having any authority to talk about that type of. And first of all, the most important, it is a matter of time waste talking about the BRS to join BJP. Okay. Our honorable state leader Kishan Reddy also narrated the same words. Okay. బీఆర్ఎస్ తోటి అవసరం ఏమున్నది బీజేపీకి? జనాలు జెండా పట్టుకొని దేశం 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 అని మోడీ గారు అనేది తపన పడుతున్నారండి. ఏదో ఒకసారి మిస్టేక్ జరిగిండొచ్చు, మొత్తం కాషాయం కాబోతుంది, దేశం మొత్తం కాషాయం కాబోతుంది. స్వార్థం కొరకు కాదు, ప్రగతి కొరకు, ఒక విజన్ తోటి. అంతే, ఎవరినూ కలుపుకొని చేయాల్సిన అవసరం లేనే లేదు. రైట్. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాకుండా ఒక మాట క్లియర్గా చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ సార్, ఈ సింధూర్ వల్ల మనకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా, అసలు ఏం జరిగింది అనుకుంటారు? నేను మీకు ఇంట్రడక్షన్లో, నేను 22 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన సైనికుడిని, డాక్టర్గా 22 సంవత్సరాలు పనిచేసిన. ఇదే పహల్గామ్లో, ఇదే పుల్వామాలో. అవునా? ఇదే పహల్గామ్లో, ఇదే పుల్వామాలో 7 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని నేను. ఓకే. సో ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియన్ హిస్టరీలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి ఆపరేషన్ అది. అవునా? ఒక భారతదేశానికి ఒక టర్నింగ్ పాయింట్. భారతదేశం యొక్క పురోగతికి డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డంకులు తొలగటంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మోడ్కి వచ్చేసినాం మనం. నెంబర్ 1 క్వశ్చన్ ఈజ్ the development ki hurdle ki idoka turning point. How I will tell you later on. It was an operation to show the technology of Indian army, and I pay attention and respect and gratitude to my scientists. Okay. The youngest scientists, the oldest scientists, they developed the technology to fight against the terrorism, international terrorism. So it's a turning point to and it's a show to, it's the biggest unfortunate event to show our capabilities in the form of technology, and we show to the international community. Number 2. Number 3, the Operation Sindoor. Operation Sindoor was an operation to kill the international terrorists. International terrorists. These are not only, why I am telling, there is evidence. అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ పైన ఎవరు అటాక్ చేసిండ్రు? టెర్రరిస్టులు. సో టెర్రరిస్ట్ ఎవ్రీవేర్. వాళ్ళకు బుద్ధి చెప్పడంలో ఒక శాంతి సందేశం ప్రపంచం మొత్తానికి భారతదేశం పంపింది. సార్ యాక్చువల్లీ లేకపోతే ఇంకొకటి ఉంది, క్వశ్చన్ నెంబర్ దాంట్లో ఇంకో 4th ఉంది. మీరు మాకు ఒక ఆర్డర్ ఇవ్వండి,
మేము ఎనీ టైం రెడీ ఉండడానికి చెప్పడానికి ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు అవును ఇచ్చినటువంటి అదొక అసలు కన్వీనియర్గా రీతిలో 15 రోజులలో 22 జరిగితే 7th ఈవెన్ జస్ట్ విత్ ఇన్ 15 డేస్లో వాట్ ఎవర్ ద టాస్క్ డిస్ట్రక్షన్ అని నేను అసలు వర్డ్ వాడట్లే. ఫుల్ పవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్ మా ఆర్మీ సైనికులకు ఇచ్చిండ్రో వాళ్ళు చూపించారు వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ఆస్కింగ్ ఏ లాంగ్ టైం. 15 డేస్లో ఇట్ షోస్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఎన్ని ఉన్నాయి, అది ఏం జరగలేదు, ఏం లాభం అంటే అది అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎంతమంది టెర్రరిస్టులు హతమైనట్టుగా అనుకుంటారు మీరు? ఇక్కడ మనం we targeted first terrorist around terrorist camps terrorist camps concentration initial camps లో 11 camps ను టార్గెట్ చేసినాం అనేది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది. అయితే ఎంత డిస్ట్రక్షన్ అయిందని ఎవరు చెప్పాలి? పాకిస్తాన్ చెప్పాలి. పాకిస్తాన్కి దమ్ముందా చెప్పడానికి? వాడు నోరు తెరిస్తే అబద్ధం. వాడు పొద్దునోటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం వాడు ఏం మాట్లాడు వానికే తెలియదు. అక్కడ కాన్సెప్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ డిస్ట్రక్షన్ అయింది. ఒక క్యాంపులో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. అఫీషియల్గా ఏదో చెప్పారు మనకి. అందరు పారిపోయిల్లు అనే ఒక వీడియోలు అయితే కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను చూసిన. వాళ్ళు అంటే బాంబులు వస్తా అంటే పేలుతా అంటే వాళ్ళు అంటే వాళ్ళు రన్నింగ్ చేస్తాం పారిపోతారు. ఇది లక్ష్యం బాంబులు కాదు, దీపావళి స్విచ్ కాదు. ఓకే, ఇవన్నీ మిజైల్ తోటి చేసినటువంటి అటాక్స్ అండి. ద ఫైర్ పవర్, ప్రిసిషన్, ద ఫైర్ రేంజ్ ఏదైతే ఉంటుందో మీరు అసలు ఊహించలేరు. ఒక్క బోఫర్స్ గోల ఇక్కడ పడ్డదంటే 5 కిలోమీటర్ దూరంలో డ్యామేజ్ అవుతుంది. ఒక గోల గురించి చెప్తున్నా నేను. ఓకే, ఎప్పుడైతే ఫైర్ని తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు ఎవరో పారిపోతున్నారంటే ఎక్కడి నుంచో తీసుకురు, అది లోపల ఎంతమంది పోయిన అన్నది. ఇది చిన్నపిల్లలు కాదు, నేను చెప్తున్నా కదా, లక్ష్యం బాంబులు కాదు వేసింది, మిజైల్స్ తోటి ఫైర్ పంపించినాం మనం. బ్రహ్మాస్ లాంటి మిజైల్స్ వేసి పడేసినాం వాని మీద. రైట్, ఇప్పుడు యాక్చువల్లీ సింధూర్ ఆపరేషన్ ఎందుకు వచ్చింది? ఆపరేషన్ మన పహల్గమ్ అటాక్ వల్ల ఇది వచ్చింది, రైట్? యాక్చువల్లీ పహల్గమ్ అటాక్లో నలుగురే 28 మందిని పట్టున పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళు హిందువులు అయితేనే చంపుతాం, ముస్లింలు అయితే చంపం అనే కోణంలో బయటకు వచ్చినటువంటి టాక్, దీని మీద మీ స్పందన ఏంటిది? ఇండియా పాకిస్తాన్కు గత 76 సంవత్సరాలుగా యుద్ధం అయితేనే ఉంది. 47, 48 అయింది, 61 అయింది, 71 అయింది, 65 అయింది, 71 అయింది, 1999 అయింది. సో దీంట్లో కొన్ని ప్రత్యక్ష యుద్ధాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో అన్నిసార్లు ఓడిపోయారు. తర్వాత ఏం చేసాం? పరోక్ష యుద్ధం, కౌంటర్ ఇన్సర్జెంట్ అంటాం మనం. అంటే ఏం చేసిందంటే ముసుగు దాడులు వేసి సైనికులు యూనిఫామ్లు వచ్చేటోళ్ళు, కౌంటర్ ఇన్సర్జెంట్ అంటాం. అది ఎవ్రీడే మాకు యుద్ధమే అక్కడ. ఓకే, తర్వాత ఏం చేశారంటే హ్యూమన్ బాంబ్ లాగా సూయిసైడల్ అటాక్స్. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ టాక్టిక్స్ మార్చేసింది సివిలియన్స్, ఇన్నోసెంట్ జమ్మూ అటువంటి శ్రీనగర్ అటువంటి దగ్గర మామూలుగా ఏదో మార్కెట్ పోయే సివిలియన్ టక్ కాల్చేది. అదొక వీక్నెస్, అట్లా చేసారు. తర్వాత ఇప్పుడు ఏం చేసారు? మతాన్ని ముందర పెట్టారు. ఇదంతా ఏంది? ఆర్టికల్ 370 తీసిన తర్వాత కాశ్మీర్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, 4 పైసలు సంపాదించుకుంటుండే వాళ్ళు కాశ్మీరీస్ అందరూ ఒక శాంతి పథంలో పోతున్న సందర్భంలో ఎక్కడ వీళ్ళు ఒరిజినల్ బేసిక్ ఇస్లామిక్ ప్రిన్సిపల్ ఎక్కడ మర్చిపోతారు అనే విషయం, పాకిస్తాన్ ఎక్కడ మర్చిపోతారు అనే విషయం పెట్టి వాడు ఇప్పుడు ఏం చేయాలి? ప్రత్యక్ష యుద్ధం, కౌంటర్ ఇన్సర్జెన్సీ, సివిలియన్స్, మతాన్ని మొదలు పెట్టుకోండి. సో డిఫరెంట్ ఇట్స్ ఆఫ్ వే ఆఫ్ టాక్టిక్స్, వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ టాక్టిక్స్. సో అది ఆపరేషన్ సింధూర్కు వాళ్ళు చేసి మూల కారణాన్ని జరగడానికి. సార్, 9 టెర్రరిస్టులు వాళ్ళు మన దేశంలోకి చొరబడ్డారు అని అంటే మన ఫెయిల్యూర్స్, మన మైనసెస్ ఏంటి యాక్చువల్లీ? అయితే ఇక్కడ ఏంటంటే బార్డర్ గురించి ప్రతి ఒక్క సగటు భారతీయుడు తెలియాల్సి వస్తుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ బౌండరీ, సంథింగ్ కాల్డ్ LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్. దెర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ డెఫినేషన్స్, అండర్స్టాండ్? సో అక్కడ మనకు అండ్ అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజస్థాన్ ఎడారి ఉందనుకోండి, రాజస్థాన్ బార్డర్ ఉందనుకో, ఇంటర్నేషనల్ బౌండరీ అంటాం మనం. అక్కడ మనకు ఒక కుందేలు కూడా రాలేదు ఇండియాకి. ఎందుకు? అక్కడ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఒక ఫెన్స్ అనేది పెట్టుకున్నాం. దానిపైన ఒక సర్వేలెన్స్ కెమెరాలు ఉంటాయి, బాబ్డ్ వైర్స్ ఉంటాయి, కరెంట్ ఉంటుంది. ఇదే కాశ్మీర్ కనుక పోతే అన్నీ అక్కడ లోయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఒక ఇమాజినరీ లైన్ తోటి పోతున్నాం. ఆ ఇమేజినరీ లైన్కి మనం లోపల ఉంటాం, వాళ్ళ అవతలు ఉంటాం. వాళ్ళకి అసలు లైనే లేదు, మనకే లైన్ పెట్టుకున్నాం మీతో గొడవద్దని.
సో ఇక్కడ ఏమవుతుంది, అదొక పోరస్ ఇన్ నేచర్. అంటే పోరస్ అంటే గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో నుండి ఎంత సైనికులు కాకపోతే నియర్ ఫ్యూచర్లో ఈ సమస్య పోతుంది. ఎందుకంటే మన యొక్క శాటిలైట్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి, థర్మల్ ఇమేజెస్ పెరిగినాయి కాబట్టి, ఏమంటారు నైట్ విజన్ పెరిగింది కాబట్టి, సో అక్కడ నీకు ఇన్ఫిల్ట్రేషన్ అనేది చాలా చాలా అంటే అప్పటికిప్పటికీ ఇన్ఫిల్ట్రేషన్ చాలా తగ్గిపోయింది. అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర గ్యాప్స్లల్లా దెర్ ఇస్ అ పాసిబిలిటీ. రైట్, వాళ్ళు మన యూనిఫామ్ వేసుకుని దర్జాగా అక్కడికి వచ్చిళ్ళు. ఓకే, ఇది ఇక్కడ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మన యూనిఫామ్ ధరించి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మరి మన అసలైన ఆర్మీ వాళ్ళు అక్కడ ఎందుకు లేరు? మన సైనికులు అక్కడ నిజంగా ఒక్కరు కూడా లేరు. వీళ్ళు నలుగురు ఏందో అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ సెక్యూరిటీ అక్కడ మ్యాటర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మరి తాజ్మహల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఎంతమంది మిలిటరీ ఉన్నది? ఉందా? లేదు. మన దేశం. పహల్గాం కూడా మన దేశం. ఎందుకు ఉండాలి అక్కడ? సైనికులు ఉండాల్సింది బార్డర్లా, ఎల్ఓసిలో ఉండాలి. ఆ సైడ్ దగ్గర ఎందుకు ఉండాలి? ఆర్టికల్ 370 తీసేసి కలిసిపోయినారు. ఐ డూ యాక్సెప్ట్ సమ్ సెట్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అయ్యుండొచ్చు అనుకుందాం. కానీ మన దేశంలో అడుగడుగున ఇంటింటికి సైనికుని పెడతావా? మరి చార్మినార్ ఎందుకు పెడతలేవు? గుజరాత్లో బాంబేలో ఎందుకు పెడతలేవు? బాంబే గేట్ దగ్గర ఎందుకు పెడతలేవు? ఇండియా గేట్ దగ్గర ఎందుకు పెడతావు? అది కాదు కదా క్వశ్చన్. మన సురక్షిత దేశం అనుకున్నాం, ఓపెన్ టు ఆల్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, ఆ నలుగురు ఇప్పుడు బతికే ఉన్నారు అని చెప్పేసి అనొచ్చా? మన దేశంలో ఉన్నారా లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్ట? అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ డెఫినెట్గా ఈ బతికినరా బతకలేదు అనేది, నేను యూనిఫామ్లో లేను. టెర్రరిస్టులు. సో ఆ టెర్రరిస్టులని బతికినరా బతకలేదని చెప్పాల్సింది ఎవరు? స్పోక్స్ పర్సన్, డిఫెన్స్ స్పోక్స్ పర్సన్. మీకు ఒక పనిచేసిన వాళ్ళు అది అసలు అక్కడ వాళ్ళకు అఫీషియల్గా డిక్లేర్ బట్ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. ప్రాబబ్లీ వాళ్ళు మనకు దొరకుండకపోవచ్చు. ప్రాబబ్లీ వీ డోంట్ నో. సో ఎగ్జాక్ట్లీ అది మనం కామెంట్ చేయడం. బట్ ఒకటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చనిపోయినాయి అనుకుందాం, ఒకవేళ చనిపోకపోతే మాత్రం మీరేమనుకుంటారు? ఇండియన్ ఆర్మీ వదిలిపెడుతుంది అనుకుంటారా? వాడు ప్రపంచంలో ఏ మూలకున్నా తీసుకొచ్చి వాడిని పట్టేస్తారు. అది మనం వరి కావాల్సిన అవసరం లేదు. దే విల్ టేక్ ఫోర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్. అర్థమైందా? అది నలుగురిని మనం ప్రతీకారంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. దానివల్ల మన యొక్క కడుపులో ఉన్న బాధ తగ్గుతుంది. బట్ దానికి కావాల్సిన ఆపరేషన్ 200% అదే రోజు లాంచ్ అయి ఉంటుంది. పహల్గాం అటాక్ కన్నా ముందు మోదీ గారి పర్యటన రద్దు చేసుకోవడాన్ని ఎట్లా చూడాలి? పహల్గాం అటాక్ కన్నా ముందు జరగలే. పహల్గాం అటాక్ జరిగిన తర్వాత రద్దు చేసుకున్నారు వారు. ఇది రాంగ్లీ కోటెడ్. ఇండియాలో ఆయన సొంత గడ్డ మీద అటువంటి అగాత్యం మతం పేరు మీద పెట్టొచ్చినప్పుడు మతానికి సంబంధించిన గొడవలు పెరుగుతాయని ఆయన రావాల్సింది కదా. తప్పనిసరి వచ్చాడు. ఇట్స్ ఎ రెస్పెక్ట్. ఆయన దాన్ని మనం ఆయన యొక్క దేశం పైన ఉన్నటువంటి ఒక గౌరవాన్ని మనం ఈ విధంగా చూడొచ్చు. ఆయనకి ఏ ప్రోగ్రామ్ ఎక్కడ ఇంపార్టెంట్ గా జరిగింది కాబట్టి టక్కున వచ్చేసిండు. వీ షుడ్ టేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఈ ఫెల్ట్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫాదర్ ఫిగర్. రైట్. పాకిస్తాన్ ఏమో చెప్పుకుంటుంది, వాళ్ళ మీడియా ప్రకారం చెప్పుకుంటుంది, చాలామంది భారతీయుల్ని చంపిన మేమని చెప్పేసి చెప్పుకుంటుంది. మరి దీన్ని మీరు సమాధిస్తున్నారా? నేనేమంటున్నా అంటే బర్త్ ఆఫ్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫే ఒక రాంగ్ క్రియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడు దేన్ని ఒప్పుకోరు, ఏది నిజం చెప్పరు. సో అక్కడ మనం డిస్ట్రక్షన్ చేసింది అంటే మన ఆర్మీ, మన డిఫెన్స్ పర్సనల్, స్పోక్స్ పర్సన్ ఎంతమంది డిక్లేర్ చేసిండు? వాడు హార్డ్లీ అది మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి అన్ని డ్రోన్స్ని ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేసింది. ఏమన్నా ఉంటే చిన్నపాటిగా కొన్ని మట్టి గుడిసెలు అటువంటి బార్డర్లో ఎల్సీలో ఎప్పుడూ క్రాస్ ఫైర్లు అయితే ఉంటాయి. అదేమన్నా జరిగిండొచ్చు. కానీ ఏదో లాట్ ఆఫ్ డ్యామేజ్ అయిందని మనకి ఏమైనా హైదరాబాద్లో బాంబులు పడ్డాయి, ఢిల్లీలో పడ్డాయి, బొంబాయిలో పడ్డాయి, గుజరాత్లో పడ్డాయి, ఎక్కడ పడ్డాయి? మనకి లాహోర్లో పడ్డాయి. ఓకే, పాకిస్తాన్లో మన రఫైల్స్ ఎన్ని పడ్డాయి అనే దానికి ఒక నివేదిక ఇవ్వలేకపోతుంది భారత్ అనే దానికి రాహుల్ గాంధీ గారి సూటి ప్రశ్న ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం అడుగుతాడో ఏం అడగడో ఆయనకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాంగ్రెస్ సీనియర్ లీడర్ కావచ్చు, ఈ మైట్ బి ఆస్పిరెంట్ క్యాండిడేట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆ రేస్లో ఉండొచ్చు. ఆయన మాట్లాడేదానికి అడిగేదానికి పొంతన ఉండయి. అర్థమైందా?
ఇది ఒక సీక్రెట్ మిషన్. అర్థమైందా? ఇంటర్నేషనల్గా మనం వీ బౌండ్ టు హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్, సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవి ఎన్నబడ్డాయి ఏం కథ అన్నప్పుడు చెప్పేటప్పుడు చెప్తారు. రైట్. అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది సార్, మీరు కూడా చూసి ఉండొచ్చు. ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపింది నేనే ఆపిన అని చెప్పేసి ఆయన సారాంశం. ఏం చెప్తారు దీని మీద? ఇది ట్రంప్ కాదు, ట్రంప్ బాపు వచ్చి చెప్తే అయ్యింది కాదు ఇక్కడ. సరే, ట్విట్టర్లో చెప్తాను, వాళ్ళు ఏమన్నా చెప్పుకొని అబ్బా, అది ఏమన్నా చెప్పుకొని. క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు మనం పీస్ లవింగ్ కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డిస్టర్బ్ చేసేంత వరకు మనం డిస్టర్బ్ ఎప్పుడు ఎవరిని ముట్టుకోము. రెండోది ఏంటంటే, పాకిస్తాన్ ఏమనుకున్నదంటే 76 సంవత్సరాలు ఏదైతే చేసుకున్నాం, పార్లమెంట్ పైన అటాక్ చేసినాం, బాంబేలో అటాక్ చేసినాం, ఏం కాదని అనుకున్నాం. ఈ విధంగా మోడీ గారు వచ్చి దుమ్ము దుప్పుతున్న సంగతి వాళ్ళకి తెలియదు పాపం. అర్థమైందా? మోడీ గారికి ఏం కావాలనో, మోడీ గారికి అంటే ఏంటంటే భారతదేశానికి ఏం కావాలనో మోదీ గారు అచీవ్ అయిపోయింది. ఆ అచీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు ఏం చెప్పారన్న విషయం కాదు ఇక్కడ. ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదని ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్స్ ఇస్తుంటే ట్రంప్ చెప్తే ఆపినామని ఎట్లా అంటాం మనం? వాళ్ళు కండిషన్స్ పెట్టిరు, ఉగ్రవాదులతో మళ్ళీ అటాక్ చేస్తావా? కంటిన్యూషన్ లో ఉందని మీరు అంటున్నారు, మన మోదీ గారు కూడా అంటున్నారు. ఓకే, కాకపోతే ఎక్కడ కూడా బాంబ్స్ మోత కానీ ఎక్కడ కూడా ఏమైతే లేదు. అక్రాస్ ది ఎల్ఓసి మనకు అక్కడ సీజ్ ఫైర్ అన్నప్పటికీ సీజ్ ఫైర్ వాళ్ళు ఫాలో అవుతలేరు. స్టిల్ దెర్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. అది ఫైరింగ్ అవుతుందా మనం చూస్తున్నాం కదా, చిన్న ఎప్పుడు అయితేనే ఉంటాయి. అది సీజ్ ఫైర్ని వాళ్ళు ఎప్పుడు గౌరవించలే. కానీ సో అక్కడ విషయం ఏంటంటే, మనకు ఏవైతే కావాలనో అది అచీవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బ్యూటిఫుల్ న్యూస్ ఉంది అసలు. కానీ ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి విధానంలో ఒక 22 నిమిషాలలో మనకు కావాల్సింది సాధించి పెట్టినాం. 22 నిమిషాలతోటి 21 minutes, ఆల్మోస్ట్ 21 minutes తోటి ఒక 50 సంవత్సరాలు పాకిస్తాన్ వెనుకపోయిందనేది ఎక్కడో ఒక దగ్గర న్యూస్ అయితే లీక్ అవుతున్నది. ఇంకేం కావాలి మన దగ్గర? ఇంకా మన దగ్గర ఏమన్నా మన అణుబాంబు ఉంది, అది ప్రయోగిస్తాము, అది ప్రయోగిస్తే అంతే భారత్ పని అయిపోతుంది అనే కోణంలో ట్రంప్ దగ్గరికి ఈ చర్చ వెళ్ళినట్టు కొంత బయటపడ్డది. ఏం చెప్తారు? ట్రంప్కు మన పైన ఎటువంటి అథారిటీ లేదు. ట్రంప్ మన ఇండియాకు అథారిటీ కాదు. మన అథారిటీ ఒకటే ఒకరు, ఆయన మా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయమన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సరిపోయిందన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంకా అవసరమైతే చేస్తామన్నాడు. ట్రంప్ ఎవరండి? హూ ఇస్ ట్రంప్? ట్రంప్కు మనకేం సంబంధం? నాట్ ఎట్ ఆల్. ట్రంప్కు రోల్ వెళ్ళదు. ఆయన ట్విట్టర్ అని వాడు ఏమనిచ్చుకొని. ఓకే, పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి అనుకుంటారు? వాళ్ళ దగ్గర అసలు అణుబాంబు ఉందో లేదో అనేది కూడా మనకు అవసరం లేదు. మన దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, దానికి మా చైనా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి మన మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే, పర్టికులర్లీ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ప్రపంచంలో ఒక కొత్త ఛాలెంజ్ ఏర్పడింది ఇండియాకు. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏందా చెక్కినట్టే అది కొత్త ఛాలెంజ్ ఏంటంటే, జనాలు ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు ఇండియా లాగా ఇండియా అనుకున్నారు. కానీ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది మొన్న. అవును, ఎవరు చెప్పారు? IMF చెప్పింది, నీతి ఆయోగ్ కాదు చెప్పింది, IMF చెప్పింది. సో ఇటువంటి రేసులో ఉండి ఓన్ ఇండిజినస్ టెక్నాలజీ తోటి ఇంత శక్తి ఉందని చెప్పడం వల్ల ఏమైందంటే ఎనిమిది దగ్గర కాంపిటీషన్ పెరిగిపోయింది మనకు. సో ఇక్కడ న్యూ ఛాలెంజెస్, పర్టికులర్లీ స్టిల్ ఐ ఫీల్ బంగ్లాదేశ్ని మనం చిన్నగా ఊహించొద్దు, చైనాని ఎప్పుడు మరవద్దు. సో కొత్త ఛాలెంజెస్ తోటి కొత్త ఇన్నోవేషన్. ఐ వాంట్ టు గివ్ ఏ రిక్వెస్ట్ టు యూత్, యువకులు, సైంటిస్ట్ యూత్కి, మీరు అసలు దీన్ని లీడ్ చేయాల్సింది ఫ్యూచర్లో. ఈ యుద్ధాలు ఖతం కావు, యుద్ధాలు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఎందుకు యుద్ధాలు రావు? రాముడు యుద్ధం చేసాడు, కృష్ణుడు యుద్ధం చేసాడు, పరశురాముడు చేసాడు. ఈరోజు మోడీ గారు చేస్తున్నారు. మోడీ గారితో యుద్ధం అయిపోతుందా? అయిపోదు. సో మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి యుద్ధం కాబట్టి, అక్కడ ఐరన్ డోమ్ అంటే గోల్డెన్ డోమ్ అంటాడు, ఏమంటున్నా. సో శాటిలైట్ తోటి యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇంకా ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ కావాల్సి వస్తుంది అన్నట్టు, ఇన్నోవేషన్స్ కావాల్సి వస్తుంది మన ఇండియాకి. ఎందుకు మన ఇండియాని మనం కాపాడుకొని బతకాలి కదా. సో బతకాలన్నప్పుడు సో డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది ఇండియా, డిఫరెంట్ యాంగిల్కి వరల్డ్ కమ్యూనిటీ వెళ్తున్నది, టెక్నాలజీ డిఫరెంట్ యాంగిల్కి వెళ్తుంది. కాబట్టి IITians పర్టికులర్లీ. ఓకే సార్,
ట్రంప్ ఎప్పటికి ఒక మాట అంటున్నారు, నరేంద్ర మోడీ ఈజ్ మై ఫ్రెండ్, నరేంద్ర మోడీ ఈజ్ మై ఫ్రెండ్, ఇండియా నా మిత్ర దేశం అని చెప్పేసి కూడా అంటుంటారు జనరల్గా. ఇట్లా అంటూనే ఆ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఐఎంఎఫ్ నుంచి వెళ్ళి నిధులు పాకిస్తాన్కి వెళ్ళడం అనేది దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే ట్రంప్ అనేది మనకి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారా? వినండి, ఇక్కడ ప్రతి దేశానికి ఒక రణనీతి ఉంటుంది, ప్రతి దేశానికి ఒక డాక్టరైన్, ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, లా ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కంట్రీ ఎథిక్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి. ట్రంప్ మోడీ గారు ఫ్రెండ్ అనే విషయం వదిలేస్తే ఆయన అనటంలో ఆయన ఇష్టం, అది ఇట్స్ ఓన్ లిబర్టీ. బట్ ఇష్యూ ఏంటంటే చిరకాల మిత్రులు మనకు రష్యన్స్. అవును, ఈరోజు ఇంత శాంతిగా ఇంత చక్కటి యుద్ధం చేయగలిగినాం అంటే రష్యా, నో డౌట్ ఇన్ దట్. సో వాట్ ఐమ్ గోయింగ్ టు కన్వే ఈజ్, ఎవరు ఏది మాట్లాడినా ఆయనకు ఇంటర్నల్గా డాక్టర్ అయిన ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో, సీక్రెట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉంటాయి. ఫ్రెండ్ అంటాడు, ఫ్రెండ్ ఏం పడింది, బట్ అమెరికన్ ఎకనామీ అనేది ఇండియా 4th లార్జెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నది, జర్మనీ ఉన్నది, తర్వాత ఏమున్నది, చైనా ఉన్నది, రష్యా, అమెరికా ఉన్నది. అవునా? సో ఈ రేసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాను ఎట్లా ఎదగనిచ్చి ఎట్లా సపోర్ట్ చేస్తారు? మనకు కావాల్సింది పాకిస్తాన్ ఒక పిచ్చుకుక్కలాగా మన దగ్గర పెట్టి ఏదో ఒకటి చేసుకుంటాం, మనకి ఎకనామీలు కూడా డ్యామేజ్ చేయాలని ఆలోచనే కదా. ఆయన యుద్ధ సామాగ్రి అమ్ముకోవాలి, ఒకటి ఇండియాను వీక్ చేయాలి, ఇండియాను ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇట్ ఈస్ అమెరికన్ ప్లాన్స్ ఇవన్నీ. వరల్డ్లో అనిశ్చిత ఉందంటే, అన్సర్టినీ ఉందంటే ద అమెరికా ఈజ్ ద ఫార్మోస్ట్. యు అండర్స్టాండ్? అమెరికా అనేది మన ప్రపంచంలో అన్సర్టినీ ఉండడానికి ఒకప్పుడు ఇంగ్లాండ్ ఎట్లా ఉండో ఇప్పుడు అమెరికా ఉంది. అర్థమైందా? సో అది చెప్పేది ఒకటి, కానీ వేరే రష్యా ఏదైతే చెప్తుందో, నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు, అర్థమైందా, నేను ఐక్యరాజ్య సమితి పనిచేసినప్పుడు మేము మెస్లో పిలిచిన వాళ్ళను, రష్యన్ ఆర్మ్డ్ ఫోర్స్ని ప్రెసిడెంట్ని పిలిస్తే ఆఫ్రికాలో, ఆయన మాకు భగవద్గీత మాకే ఇచ్చిండు. ఆయన అవునా, మాకు ప్రజెంట్ చేసాడు, మా మెస్సీకి భగవద్గీత ప్రజెంట్ చేసిండు అక్కడ ఫోర్స్ కమాండర్. అంటే ఆయన చెప్పిండు, 1000 సంవత్సరాలు మీరు వేదాలను, ఉపనిషత్తులు నమ్ముతారు, సనాతన ధర్మం అద్భుతమైన అందరికీ వర్తిస్తుంది, ఒక పీస్ లవింగ్, మీరు మంచి వాళ్ళు, అందుకని మేము మీతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంటాం అనేది ఒక ఆర్మీ పర్సన్ మాట్లాడి, అదొక ఒరిజినాలిటీ. అర్థమైందా? అమెరికా తోటి మనకి ఎప్పుడు ఇందిరాగాంధీ ఆల్సో ఫేస్డ్ ద సేమ్ థింగ్. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 71. అంతే, బంగ్లాదేశ్ సెపరేషన్ అయినప్పుడు అర్థమైంది, 71లో ఆపరేషన్ సెర్చ్ లైట్ అంటుంది దాంట్లో. సో వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ చేయలేదు, ఇది సపోర్ట్ వాళ్ళు ఇవ్వరు. లాస్ట్ మళ్ళీ చెప్తున్నా అదే క్వశ్చన్, బ్యాక్ టు ది స్క్వేర్. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఎస్, రష్యన్ మైత్రి మనకు అవసరం. ఇంకా ఏదో ఒక విధంగా చైనాతోటి కూడా మనం ఇంకా మనకు రిలేషన్, ఎందుకంటే చైనా ఫ్రంట్ ఏదైతే ఉంటుందో మనతో చాలా పెద్దది, 4000+ కిలోమీటర్స్. అక్కడ మనకు మంచి రిలేషన్స్ ఇంకా చాలా అవసరం. టర్కీ అలాగే చైనా, ఈ 2 దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి, నిజమా బదమా? 100% చేసినాయి, 100%. టర్కీ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ కంట్రీ టు కన్సిడర్. ఏదో పెద్ద టెక్నాలజీ ఉంది అనేది, ఏదో కంట్రీ, అదే చిన్న కంట్రీ, దాని గురించి మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఏదో ఒకటి డ్రోన్స్ గిన్స్ ఏదో టెక్నాలజీ, ఇదంతా మోడర్న్ వార్ఫేర్ అంతా డిఫరెంట్ వచ్చింది కదా. అందరు ఫోటోలు తీసుకునేది ఏదో డ్రోన్స్ తోటి, యుద్ధాలు అయితే ఎవరు హించారు, వాళ్ళు ఏం చేశారు, ఏదో డ్రోన్స్ పైన టెక్నాలజీ మీ దగ్గర కొనుక్కున్నాడు, అమ్మేసిండు, అంతే తప్ప ఏదో పాకిస్తాన్ పైన గురుభక్తి కాదు. నెంబర్ 1. చైనా అన్నారు మీరు, చైనాకి ఏంటంటే చైనా ఎప్పుడు అది కూడా దాన్ని కూడా ఇండియా అనేది డెవలప్ కావద్దు కదా, అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ పవర్ దిశలో అది చైనా వెళ్ళిపోతున్నది. సో దాంట్లో వాళ్ళు బిజినెస్ బాగా కాన్సన్ట్రేషన్. సిపెక్ కారిడర్ ఉంటుంది, సిపెక్ కారిడర్ కంప్లీట్ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి సిపెక్ తోటి. సో ఇండియా తోటి, పాకిస్తాన్ తోటి సిపెక్ ఒప్పందంతో చైనా ఉన్నది. సో సిపెక్ పోవాలంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ డిస్టర్బెన్స్ లేకుంటే సిపెక్ వచ్చేస్తుంది. రైట్ సార్, ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత సింధూర్ ఆపరేషన్ వచ్చింది కదా, యాక్చువల్లీ ఇదంతా రావడానికి కారణం ఏంటంటే వెపన్స్ కొనుగోలు జరగడం కోసమే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందనేది ఒక వర్గం వాదిస్తూ ఉంది ఇండియాలో. ఏం చెప్తారు? పాసిబిలిటీ ఉంది అండి, ఇక్కడైతే పాసిబిలిటీ ఉంది. మనం ఈ వార్ను 3 రకాలు చూపించవచ్చు. ఈ వార్ను ఒకటి ప్రతీకార చర్య అనొచ్చు, నెంబర్ 1. మన మిలిటరీ ఆపరేషన్లు రెడీనెస్ చూసుకోవడం అనేది రెండోది చూస్తే, ఇది టెక్నాలజికల్ వార్ఫేర్. ఇది టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ బయటకు వచ్చేసింది. థర్డ్ ఈస్ ఎకనామికల్ వార్ఫేర్.
ఒక్కో కంట్రీ ఇంకో కంట్రీ ఎకనామికల్ గ్రోత్ కాకుండా అనేది ఎకనామికల్ వార్ఫేర్. ఓకే సో ఇక్కడ ఎస్ అమెరికా చేసేది ఎన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని వాళ్ళ దగ్గర టెక్నాలజీ తోటి ఆర్మ్స్ కొనుక్కున్నారు, పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక దగ్గర కంట్రీని ప్రొవొకేషన్ చేస్తూనే ఉంటారు. ఈరోజు యుక్రెయిన్ తోటి జరిగింది, యుక్రెయిన్ కూడా అదే డెబిట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడో పోయింది. అదే బంగ్లాదేశ్ అసలు అది ఎందుకు వాడు ఏం చేస్తారు వానికి అర్థం, వాళ్ళు పిచ్చోళ్ళు. యు అండర్స్టాండ్? సో ఎస్ పాసిబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర వెపన్స్ టెక్నాలజీ కొనేసి అమ్ముకొని. మనం ఏం చేస్తాం, మన దగ్గర చూడండి ఫస్ట్ మన మేజర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి ఈజ్ అగ్రికల్చర్ జీడిపి. వెపన్స్ అమ్మి మనం జీడిపిని సంపాదించలే. వెపన్స్ అమ్మే ఆలోచన కూడా పెద్దగా మనకి ఏం లేదు, మన ఓన్ మనం నిలబడడానికి. సో దట్స్ వాట్ ఈస్ పాసిబిలిటీ ఉంది మీరు అన్నట్టుగా. అవునా? ఎస్. ఓకే సార్, ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది రాజకీయాల పైన పడుతుందా? ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ కానీ పహల్గామ్ అటాక్ కానీ దీని ఇంపాక్ట్ అనేది అంటే ఎలక్షన్స్ మీద పడుతుందా? 100% పడుతుందండి. ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది దానికి దాంట్లో చేసినటువంటి చర్య రెండు అని చెప్పినాను కదా. ఒకటి మనకు ప్రిపేర్నెస్, రెండోది ప్రతీకారం, మూడోది ఉగ్రవాదానికి అణచివేతకు. సో అన్నిటికన్నా ముఖ్యంగా మన యొక్క ఆర్మీకి మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అనే విషయం తెలుస్తలేదు. మన గవర్నమెంట్ ఏం ఆలోచించింది, నేషనల్ సెక్యూరిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేసే కదా. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ పైన ఎన్నో రకమైనటువంటి ఇన్నోవేషన్స్ డబ్బులు కావచ్చు, టెక్నాలజీకి డబ్బులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. నెంబర్ 1 నేషనల్ సెక్యూరిటీ ఏమన్నా వచ్చేస్తే మేము వదులుకోమనే సంగతి చూపించింది కదా. సో అటువంటిప్పుడు దేశభక్తి చాటి కంట్రీ సెక్యూరిటీ అదే చూస్తే మనం అదే వెనకాల యుద్ధాలు కనుక ఏదైతే కనుక చూస్తే ఇటువంటి యుద్ధాలతో ఈ యుద్ధానికి వెనకాల జరిగిన యుద్ధాలకు తేడలేదు. సో సగటు జనాలు ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు భరతమాత మన జాతీయ జెండాను పట్టుకొని ఊంటూ ఊరు ఎక్కడ చూసినా కానీ ఉర్రూతలుగుతున్నారు. డెఫినెట్గా దేశభక్తులు ఎవరు, దేశానికి కావాల్సిన నాయకులు ఎవరో తప్పనిసరి సగటు జనాలు ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి తరుణం ఇది. ఎలక్షన్లో డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎస్, నేను బీజేపీ క్యాండిడేట్ 100% బీజేపీకి తప్పనిసరి జనాలు ఆలోచిస్తారు. బీజేపీ కావాలన్నా ఇంకా వేరే ఉన్న పార్టీ వేరే పార్టీకి బీజేపీ పార్టీకి అసలు పొంతనే లేదు. ఇటువంటి చర్య ఎప్పుడు చేయలేకపోయింది. పాకిస్తాన్ పైన ఇంత పెద్ద చర్య చేయడానికి ఏదైనా గవర్నమెంట్లో సాధ్యమైందా? సగటు జనాలు తప్పనిసరి ఇది ఆలోచించాల్సిన విషయం. బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కుటుంబం యొక్క రక్త సంబంధం లేకుండా ఆయన అందరూ మన దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ నాది పిల్లలు అనుకున్నారు, నా కంట్రీ అనే ముఖ్యమైన ఆలోచన ఉండి చేసింది కనుక, ఒకవేళ అదేదో స్వార్థంతో చేసింది కానీ నిస్వార్థంతో జరిగిపోయింది కనుక నిస్వార్థంలోనే మనకు తెలిసిపోతుంది ఒరిజినాలిటీ ఎవరు అనేది. ఒరిజినాలిటీ తెలిసిపోయింది కదా. రైట్. కాంగ్రెస్ ఒకటి ఆరోపిస్తూ ఉంది మీ మీద, దేశం అంతటా భారత తిరంగ యాత్ర నిర్వహిస్తూ ఉంది బీజేపీ. ఎందుకు నిర్వహిస్తూ ఉంది? అక్కడ పహల్గామ్లో 28 మంది చనిపోయిళ్ళు, ఒక 5 మన జవాన్లు చనిపోయిళ్ళు. ఇంతమంది చనిపోతే తిరంగ యాత్ర ఎందుకు చేస్తున్నట్టు, ఏం సాధించినాం అని చేస్తున్నట్టు అని చెప్పేసి కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అదే క్వశ్చన్ ఇక్కడ. ఏం సాధించినాం అనేది ప్రతి సగటు వ్యక్తి తెలుసుకోవాలనే తిరంగ యాత్ర నెంబర్ 1. అసలు అది ఉద్దేశం అదొకటి కావచ్చు. రెండోది ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఒకప్పటి ప్రపంచ దేశాలు ఇప్పుడు ప్రపంచ దేశాలు కావు. ఒకప్పటి టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ కాదు. ప్రతి ఒక్క సిటిజన్ ఒక సైనికుడి లాగా ప్రవర్తించాల్సిన సందర్భం ఇది. మరి ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ప్రవర్తిస్తారు, ఎప్పుడు బిహేవ్ చేస్తారు? తిరంగ యాత్ర ఇస్ ద వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ దట్, వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు టీచ్ టు డెవలప్ ఏ పేట్రియాటిజం టువర్డ్స్ కంట్రీ. జెండా అంటే నువ్వు ఏది పోయినా కానీ అక్కడ పడుకొని మనం చిన్నగా కాళ్ళ దగ్గర ఎక్కడన్నా భూమి మీద పడ్డా కానీ మనం గుండె కత్తుకుంటాం. సో అది ఒక దేశభక్తి పెంపొందించేటువంటిది. ఒకటి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో అవసరం. ఓన్లీ బీజేపీ శ్రేణులు అంటే మీ శ్రేణులు మాత్రమే తిరంగ యాత్ర చేస్తున్నారు, ఇంకెవరు చేయట్లేదు? చాలా లేదు. మేము జనగాంలో చేసినాం, అన్ని పార్టీలు వచ్చినాయి, చదువుకున్న ఇంటెలెక్చువల్స్ వచ్చారు, టీచర్స్, అందరు సమాజంలో అందరూ వచ్చారు. అర్థమైంది. ఎవరైనా రాలేదు అనుకుంటా కూడా ఒకనొక టైంలో వచ్చి జెండాను పట్టుకొని వాళ్ళు పార్టీ లెవెల్ అని అంటారు అనుకోండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
కానీ మనస వాచ కర్మ ప్రతి ఒక్కరికి ఆ జెండాను ముద్దు పెట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆబ్వియస్లీ ఉంటది, అంతే కదా. అవును, పార్టీ పరంగా అక్కడ ఎవరు ఏదో బీజేపీ కండ వేసుకొని బీజేపీ జెండా పెట్టుకొని ఎవరు చేయలే. యాజ్ ఎ నార్మల్ సిటిజన్స్గా చేసి జరిగిన సంఘటన చెప్పి దేశభక్తి భరతమాతకి జయ అన్నారు. నరేంద్ర మోడీకి జయ అని అనలే ఇక్కడ. బీజేపీ భారత మాతకి జయ అన్నారు కదా. సో దీంట్లో అందరూ పాల్గొన్నారు. ఒకవేళ ఎవరన్నా సంకుచిత భావంతో పాల్గొనలేదు, దే లూస్ ఇట్, దే లాస్ట్ ఇట్. ఆ అదృష్టాన్ని కోల్పోయారు, ఆ జెండాను పట్టుకున్న అదృష్టాన్ని కోల్పోయారు. ఒక్కొక్క పెద్ద పెద్ద చిన్న 90 ఏళ్ళ ముసలాయన వచ్చి ఏం తెలియని ఆమె ఒక జెండా పట్టుకొని మాతో తిరిగింది. ఎంత ఆనందించినాం మేము. చూస్తున్నాం కదా మనం. దేశం మొత్తం ఒకటై దేశభక్తి పెంపొందించేటువంటి ఒక మార్గం, అద్భుతమైన మార్గం అది జరుగుతుంది. వి ఆల్ సపోజ్ టు బి సపోర్ట్ ఆల్సో. ఓకే, చనిపోయిన మన వీర సైనికులు 5 అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి 5 మరి ఎక్కువ మంది అనేది తెలియదు. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? నేను చెప్తున్నాను కదా ఇక్కడ, ఈ యుద్ధంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కంట్రీ సీక్రెట్స్ ఉంటాయి. దీనికి ఏం జరిగింది, ఆపోజిట్ ఎంత డ్యామేజ్ అయింది, ఇక్కడ ఎంత డ్యామేజ్ అయింది అనేది ఐఎమ్ నాట్ అథారిటీ. డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ ఉంటారు, మోడీ గారు ఉంటారు, అమిత్ షా గారు. మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి మీకు ఒక అనుభవం, ఒక ఇది ఉంటుంది. నో అది మనం రాంగ్ కొన్ని ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పరిమితులు ఉంటుంది. నేను ఇంకా ఐ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ సోల్జర్, రిటైర్డ్ ఆర్మీ సర్జన్ కనుక నేను ఐ షుడ్ నాట్ అట్టరే మనకు రాంగ్ స్టేట్మెంట్లు దేశానికి సంబంధించి మనం ఇవ్వద్దు. ఎంతమంది చనిపోయారంటే సైనికులు ఎంత డిప్రెస్ అవుతారు. సైనికులు మనం ఇక్కడ సైనికుల యొక్క మనోభావాన్ని పెంచాలి కానీ తగ్గియొద్దు. ఎవరైనా సివిలియన్స్ దేశభక్తిలో వాళ్ళ యొక్క బలిదానం అనేది జరిగిందనుకో, వాళ్ళని కూడా మనం ఉత్సాహాన్ని పెంచాలి తప్ప వాళ్ళ ఇంతమంది చనిపోయారని చెప్పొద్దు. ఇది అదేదో జరిగింది, ఇట్స్ నాట్ ఏ ట్రేడ్ వార్ఫేర్. ప్రాబబ్లీ జరిగింది ఏదో ఒక దేశానికి సంబంధించిన యుద్ధం కనుక, యుద్ధం అన్నప్పుడు బలిదానం అనేది కామన్ కదా, జరుగుతుంటుంది. బలిదానం లేకుండా ఏ యుద్ధం జరుగుతుంది? రైట్. 17 నెలల మన స్టేట్ విషయానికి వద్దాం. 17 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన. సరే, ప్రజాపాలనలో నిరుద్యోగుల సమస్య పెరిగిందా, కొంచెం తగ్గిందా? 51,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ సర్కార్ అన్నది. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు. హీ వన్ అనే బిగ్ విక్టోరియల్ మేనర్. అండ్ ప్రాబబ్లీ హీఈస్ డూయింగ్ ఏ గుడ్ యాక్టివిటీస్, మైట్ బి, నో డౌట్. ఓకే, ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయని మనం అనుకున్నాం కనుక, ఇక్కడ పోయిన గవర్నమెంట్ తోటి పోలిస్తే యువతల అది ఎప్పుడు పోతుందనే ఆలోచనే ఉండే. ఏది బీఆర్ఎస్? 100%. యువత వాళ్ళకు ఉన్నటువంటి పాకెట్ మనీ తోటి కూడా ఊర్లలో పోయి బీఆర్ఎస్ అంత కక్ష ఏర్పడ్డది. ఎందుకంటే ఎథిక్స్ లేకుండా వాళ్ళు పాలించారు. ఎప్పుడు పేపరు నోటిఫికేషన్ వేయడం, లీక్ చేయించడం, కోట్ల కేసు వేయించడం. యువతతోటి బీఆర్ఎస్ పాలిటిక్స్లోకి వచ్చింది, ఉద్యమకారులతో వచ్చింది. అన్నిటి మర్చిపోయారు. ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ డిఫంక్ట్ చేసి పడేసింది. సో దాంతో కాకతీయ యూనివర్సిటీ ఒక స్కాలర్ మొత్తం ఒక బ్యాక్టీరియా గ్రోత్ కాని పరిస్థితి, ఇప్పుడు స్టాఫ్ లేని పరిస్థితి, ఒక దారుణం. అంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి కూర్చోబెట్టిన కేసీఆర్. సో దాంతో పోలిస్తే ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ అనేది, ఎగ్జామ్స్ అనేది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ అనేది ఎంతో కొంత చేస్తున్నాడు. బట్ విచ్ ఈస్ నాట్ సఫిషియంట్. 17 నెలలే కదా అయింది. ఇట్స్ నాట్ డెఫినెట్లీ సఫిషియంట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అందరం ఒక టైం వచ్చింది, ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ పాలిటిక్స్లో ఒక దరిద్ర పాలిటిక్స్ ఏం జరుగుతుందంటే, డబ్బులు పెట్టి పాలిటిక్స్లకు వస్తారు, డబ్బులు సంపాదించని ఆలోచిస్తారు. నెంబర్ 1. ఉద్యమాలకు సంబంధం లేని వాళ్ళు పాలిటిక్స్లు ఉంటారు. నెంబర్ 2, కష్ట సుఖాలు తెలియని వాళ్ళు. అంటే ఇండియాలో కూడా అవసరం లేదు, అమెరికా నుంచి లోడు వచ్చి 4 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పెట్టి పాలిటిక్స్ చేయొచ్చు. నెంబర్ 3, ఎన్ఆర్ఐస్. సి 200 కోట్లు, 300 కోట్లు పెట్టి అమెరికాలో చల్లగా ఉండొచ్చి ఇక్కడికి వచ్చి పాలిటిక్స్ చేస్తే, ఇక్కడ నీకు వాగు ఎక్కడున్నది, వరద ఎక్కడున్నది, షెట్ ఎక్కడున్నది, గుట్ట ఎక్కడున్నది, దేనికి ఎంత విలువ ఉందని ఎట్లా తెలుస్తుంది? సో అదొకటి అయిపోయింది దరిద్రం. రెండోది ఏం జరుగుతుందంటే, వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కీమ్స్ దెర్ వాజ్ నో డిమాండ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. సొసైటీ నుండి డిమాండ్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఐ అప్రిషియేట్ ఇది ఫ్రీ బస్సు ఫీమేల్స్కి. నేనైతే దాన్ని, అది ఏ పార్టీ డజంట్ మ్యాటర్, కాంగ్రెస్ అయ్యేదా, దాన్ని నేను స్వాగతిస్తా. ఓకే, స్త్రీకి అట్లీస్ట్ స్త్రీ గురించి సమాజంలో మన సగభాగమైనటువంటి స్త్రీలకు వాళ్ళకి
ఒక రిలీఫ్ అనేది ఉంది. దాంట్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది టీచర్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు అక్కడికి వెళ్తున్నారు. కొందరు తీర్థయాత్రలో పోతుండొచ్చు. స్త్రీకి అలసిపోయి ఉన్నది, ఆమెకు అది ఇవ్వడంలో ఐ అప్రిషియేట్ హిమ్. కానీ కొన్నిట్లలో వెల్ఫేర్ స్కీమ్స్లలో ఆయన డబ్బులు ఎక్కువ పెట్టడం అనేది అర్థమైందా? ఆయన రైతులను ఆదుకోవాలి, నేను డెఫినెట్గా రైతులను ఆదుకోవాలి, అర్థమైందా? సో వెల్ఫేర్ ఫ్రీ స్కీమ్స్ ఏవైతే కొన్ని యాడ్ అయి ఉన్నాయో దానివల్ల ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ద ఫండ్స్ ఏవైతే ఉండనో బీఆర్ఎస్ చేసినటువంటి కొన్ని తప్పిదాలతోటి ఆర్థిక వ్యవస్థ అతలకుతలం చేయడం వల్ల ఈయన కూడా లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. లిమిటేషన్స్ వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఇవ్వాలంటే కొన్ని లక్షల డబ్బును ఆలోచించాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళు చేసినటువంటి వెల్ఫేర్ ఉచితాలు, బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు అనేది ఎవరి మీద పడుతున్నాయి? మళ్ళీ సగటు జనాల మీద పడుతున్నాయి. అది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మ్యాటర్ కాదు. నాకు తెలిసి దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరున్నా కానీ ఈ ఫేజ్లో మళ్ళీ అప్పుల కుప్పలు చేసి, అర్థమైందా? సో ఆ సమయంలో స్టిల్ ఎంతో కొంత ఎంప్లాయీస్ గురించి, యువత గురించి ఆలోచిస్తున్నారు. సో దాంట్లో కంపారిటివ్లీ మీరు అడిగిన క్వశ్చన్స్కి బీఆర్ఎస్ తోటి పోలిసి అట్లీస్ట్ పేపర్ అన్న రాస్తారు యువత. అసలు ఆయన పేపర్ కూడా రాయలే. ఎక్కడైతే అమెరికాలో ఉంటే అమెరికాకు పేపర్ పంపించినట్టు, అది ఎంతవరకు నిజమో? ఎగ్జామ్లో రాయని వాళ్ళకు పరీక్షలు ఉద్యోగాలు ఇచ్చిందట, అది ఎంతవరకు నిజమో? దానివల్ల యూత్ ఎంత డిమోరల్ అయితే చెప్పండి ఒకసారి. ఎవరైతే జీవితాంతం తల్లిదండ్రులు పైసా వేసి బిడ్డ చదువుకోపు ఉద్యోగం వస్తుందని చెప్పి పంపిస్తే, నువ్వు ఏదో పేపర్ లీక్ చేయించి 10 లక్షలకి 20 లక్షల పేపర్లు అమ్ముకొని ఎక్కడో ఏసీ రూమ్ల గురించి ఎగ్జామ్ రాయించి పేపర్ లీక్ చేస్తే అది ఎంత బాధాకరమైన విషయం. సార్, ఇప్పుడు కేసీఆర్ పతనానికి కారకులు ఉద్యమకారులేనా? 200% ఉద్యమకారులు. కేసీఆర్ పతనానికి ఉద్యమకారులు కాదు, కేసీఆరే కారణం. కేసీఆరే కారణం. కేసీఆర్ పతనానికి కేసీఆర్ 100%. ఆయన ఒక ఎంత మంచి నాయకుడు ఉండే, ఎంత వక్త, ఎంత నాలెడ్జ్, అనర్గళికంగా ఎన్నో ఉన్నటువంటి వ్యక్తి. ఒక 2 సార్ల తెలంగాణ బంగారు పల్లెం ఆయన చేతిలో పెట్టినప్పుడు యూ సపోజ్ టు హ్యాండిల్ విత్ కేర్, రెస్పెక్ట్ తోటి, ఒక ప్రైడ్ తోటి. ఆయన చుట్టుపక్కలంతా ఆయన కుటుంబం అవపడుతుంది. ఫామ్ హౌస్లో ఉంటాడు, అసెంబ్లీకి రాడు. ఇది ఏంది అసలు? ఇదేమన్నా రాజకీయం అంటారు? ఒక నియంతలాగా ప్రవర్తించాడు. ఒక్కొక్క మినిస్టర్స్ మీరు చూస్తే ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కటి ఇప్పుడు ఒకటి కేసులు చూస్తూ ఉంటే ఆ శరీరం మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఒకటి కాదు, 100 కారణాలు. అన్నిటికీ కారణం రాజు ఏదైతే యథా రాజా తదా ప్రజ. ఆయన డెసిషన్ ఫైనల్ అయినప్పుడు ఆయన ఓడిపోయినందుకు రెస్పాన్సిబుల్ ఎవరు? ఆయనే. ఇంకెవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. హీ కుడ్ నాట్ కంట్రోల్. ఒక విజన్ లేకుండా షార్ట్ ట్యూబులర్ విజన్తో వెళ్ళిపోయాడు. ఏందా ట్యూబులర్ విజన్ అంటే? బంధు ప్రీతి ప్రేమ, కొడుకు పైన ప్రేమ. అది ఆయన పతనానికి కారణం తప్ప వేరే ఎవరు కారణం కాదు. అర్థమైందా? ఆబ్వియస్లీ తెలంగాణ ఉద్యమకారులలో అనేల కదా, ఉద్యమాలు తప్పనిసరి పట్టుకొస్తారు కదమ్మా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళు ముగ్గుట్లో ఎవరు జైలుకి వెళ్తారు? దీంట్లో ఎవరికి వెళ్తారంటే కేటీఆర్ అయితే మోస్ట్ ప్రాబ్లీ కేటీఆర్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎందుకంటే లాట్ మెనీ ఉన్నాయి ఆయన మీద ఎలిగేషన్స్ ఒకటి. తర్వాత ఈయన ఇరిగేషన్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, 10 రకాల మినిస్టర్లు హరీష్ రావు గారి దగ్గర ఆయన ఒకటే తెలంగాణ తీసుకొచ్చినట్టు, ఆయన ఒక్కడే మొత్తం తెలంగాణ మొత్తం భుజస్కంధాలపైన మోసినట్టు. సో పలు అపాయింట్మెంట్లు ఆయన చేసిండు కాబట్టి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది బాగా జరిగినాయి కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా అవకాశాలు అయితే చాలా మెండుగా పడుతున్నాయి. కాకపోతే సమస్య అంత ఎక్కడొచ్చిందంటే 1000 నాగాలు లేచి నేను రామోజీ ఫిల్మ్ సిటీని గోలగొట్టి మీకు ఇచ్చేస్తాను కేసీఆర్ ఏమని అన్నాడా? ఆంధ్రలో ఉద్యోగాలు అన్నీ క్యాన్సిల్ చేస్తా తెలంగాణలోకి వస్తారు ఏమైనా చేసిండా? చేయలేదు, అంతే కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కాలువబోతుంది, నీ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఎట్టున్నది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పైన ఏమన్నా ఇంతవరకు చేసిండా? వినండి. ఇక్కడ అధికారం నీ చేత, ఆయన దగ్గర అధికారం ఆయన చేతులు ఉన్నప్పుడు 2 టెన్యూర్ కేసీఆర్ చేతుల ఏం చేయలేదు. ఈయన దగ్గరే ఇదంతా ఏమైందంటే వాళ్ళు చేసేది ఒకటి, లోపల అంతర్గతంగా చేసేది ఒకటి. ఇది కుమ్మక్క అవుతా ఉంటారు వీళ్ళు. కానీ రేవంత్ డబ్బులు తీసుకొని లోపల రేవంత్ గారు జైలుకి వెళ్ళాలి కదా. వినండి,
ఇదంతా ఏం చేస్తారంటే వీళ్ళు లోపల లోపల అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజ్ జరిపోలే ఆయన చేసిన స్కామ్స్, మధ్యలో పేజ్ కూడా అది పేపర్ కట్టింగ్ నాకు పేరు తీయను నేను అనేది. ఓకే, హానబుల్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. విషయం ఏంటంటే ఏ పార్టీ? సో ఏ పార్టీ అనేది వదిలేసేయండి, అఫ్ కోర్స్ బీఆర్ఎస్. ఓకే, బీఆర్ఎస్. సో ఇట్లా ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ మొత్తం పేపర్ వచ్చింది అనేది, మళ్ళీ మధ్యలో కూడా వచ్చింది సరిపోక. మరి వాళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు? సో ఇక్కడ ఏంటంటే అందరు అల్టిమేట్గా వచ్చేస్తే కొంతవరకు వాళ్ళు మమేకం అయిపోతారు. అబ్బా, జనాలను పిచ్చోళ్ళని చేస్తారు, జనాలను వాడుకుంటారు. అర్థమైంది, ఉద్యమకారులను వాడుకున్నారు, జనాలను వాడుకుంటారు. వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. మళ్ళీ గదే ఇసుక దందా, గదే గ్రానైట్ దందా, గదే ఎంప్లాయ్మెంట్ల దగ్గర. అర్థమైందా, పర్సంటేజ్లు ఇవే ఉంటాయి. కానీ ఒక బంగారు తెలంగాణ వైపు మంచి యువతకు మనకు ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి స్టేట్ని ఒక మంచి తీర్చిద్దనే ఆలోచన అనేది చాలా తక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఉద్యమకారులు లేరు కనుక. స్వార్థపరుల రాజ్యం అయితే ఉద్యమం ఎట్లా డెవలప్మెంట్ గురించి ఎప్పుడు స్వార్థమే కదా. ధృతరాష్ట్రుడు ఎప్పుడు నా కొడుకు అన్నాడు, కానీ అందరం కలిసి ఉండాలని ఎప్పుడు ఆలోచించినా. రైట్, మీరు పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఆస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇదే పాలకుర్తి నుంచి వెళ్ళి ఎక్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. ఈసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, జూలై ఎండింగ్లో ఉంటుంది మేబీ. ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓటమి పాలవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. ఇన్ కేస్ బీఆర్ఎస్ గెలవకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అనే ఒక స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేసిళ్ళు. ఏం చెప్తారు? ఇక్కడ సార్కు గురుభక్తి ఎక్కువ ఉంటుంది. సార్ ఒక సీనియర్ లీడరు ఏమంటున్నా. సో బీఆర్ఎస్ ఆయనకు అన్నం పెట్టింది, ఆయనకు సీట్లు ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు ఆయన ఎవరు కాంగ్రెస్ మాట్లాడుతూ బీజేపీ మాట్లాడుతారు. బట్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే బీఆర్ఎస్కు రావడానికి పాయింట్స్ ఏంది, పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే వీళ్ళు అధికారం లేకుండా కూడా నడిపించారు అవన్నీ. అరే ఈయనకు అధికారమే లేదు, అధికారాన్ని జనాలందరూ అధికారం తీసేసి మిమ్మల్ని పంపుతుంది. మళ్ళీ నీకు స్థానిక ఎలక్షన్లు ఎట్లా వస్తాయి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం లేకుండా మీరు అందరికీ అన్నింటినీ ఆర్థిక వనరులు సమకూర్చిండ్రా? ఇక్కడ లాజిక్ లేని మ్యాటర్. ఇక్కడ నాకు తెలిసి యాజ్ ఎ బీజేపీలో ఒక క్రియాశీల కార్యకర్తగా బీజేపీ అనేది గణనీయంగా ఓటింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేము వస్తామని చెప్పట్లేదు, ఇక్కడ గణనీయంగా ఓటింగ్ అనేది పెరుగుతుంది. అండ్ కాంగ్రెస్కి ఇక్కడ ఏమవుతుంది, స్థానిక ఎలక్షన్లు ఈజ్ కంప్లీట్లీ లెడ్ బై పవర్. వాళ్ళు మర్చిపోతారు, ఆయన అంత అనుభవం ఉండి సార్ అట్లా గురుభక్తి అని చెప్పినా కదా. స్థానిక ఎలక్షన్స్ పవర్ తోటి లీడ్ అవుతుంది. పవర్ ఎవరి దగ్గర ఉన్నది? వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గరనే ఉన్నది. స్టేట్ మ్యానిపులేషన్స్ అది ఏమన్నా కావచ్చు, అన్ని రకాల పవర్, పోలీస్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మనీ పవర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన 6 గ్యారంటీలు ఇచ్చి ఉండ ఫెయిల్ అయ్యండి అని మీటింగ్లు పెట్టి జనాలు మోసం చేస్తారు. ఒక ఆశ్చర్యపోయే విషయం, ఇక్కడ ఏదో ఊరు ఉంటుంది, ఆ ఊర్లకు రాత్రి వీళ్ళే బోరింగ్ వేసారు. ఎవరు? బీఆర్ఎస్ వేసారు. ఈయనే రాత్రి బోరింగ్ వేసేసి పొద్దున వచ్చేసి ఆ రైతులకు నీళ్ళు పడతలేవు, నీళ్ళు లేవు, బండలు ఉన్నాయి. ఇటువంటి చీప్ పాలిటిక్స్ తోటి జరగదు. ఒకప్పుడు యువత కాదు ఇది. సగటు వ్యక్తి కూడా ఆ మామూలు వ్యక్తులు గారు ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ తోటి ఎట్లయితే జరిగిందో ప్రతి ఒక్కరు ఎవరు ఏందనేది ఆలోచిస్తుంది సొసైటీ. కాంగ్రెస్ గవర్నమెంట్ టూ మచ్ డ్యామేజ్ సైడ్ ఏం చేయలే వాళ్ళు. ఆయన తోచిన విధంగా ఆయన గ్రాడ్యువల్గా పోతూనే ఉన్నాడు. సో నేనేమంటున్నంటే స్టిల్ పాసిబిలిటీ కాంగ్రెస్ ఈజ్ విన్నింగ్ అండ్ బీజేపీ దీంట్లో గణనీయంగా మా ఓట్లని పెరుగుతాను నేను చెప్తున్నా. రైట్, ఈసారి నో మోర్ క్వశ్చన్. బీఆర్ఎస్కు పొరపాటుని ఇస్తుందంటే మరొక ఉపద్రవాన్ని కోరుకున్నట్టే సగటు వ్యక్తులు. అంతేనా? అంతే, పెద్ద ఉపద్రవం ఉన్నట్టే కదా. వాళ్ళు చేసిన ఏంటి తక్కువనా? ఎన్ని అరాచకాలు చేసారు, ఎన్ని చేసారు. రూపాయితోటి ₹1,00,000 చూపించారు. మొత్తం ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేసి ఎంతమందిని ఆగం చేసారు, ఎంతమంది ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు. అసలు ఉద్యమకారులకి ఏమైనా విలువలు ఇచ్చిర్రా? గద్దర్ను బయట నిలబెట్టిర్రు. కొండా విశ్వేశ్వర బాపూజీ గారికి ఆయన యొక్క అప్పుడు జరిగినటువంటి దానికి కనీసం ఆయన ఒక నివాళులు అర్పించలే. అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు మహనీయులబ్బా. రైట్, వినండి. కార్యకర్తలు బిడ్డలు వాళ్ళు తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ పార్టీ అని ఇంకా దాన్ని పట్టుకుని వాళ్ళకు సొల్యూట్ కొట్టాలి మనం.
కానీ దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అదే కార్యకర్తలు మోసం చేసి కార్యకర్తలను తిప్పుకుంటా ఏదో ఒకరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని. ఎవరు చూపించమని చెప్పండి. ఒక్క ఉద్యమకారునికి ఏదైనా ఎక్కడైనా స్థానం కలిగించారు, ఏదో గౌరవించారు. చిన్న పిల్లలు అదేంటి గ్లోబరీనా సాఫ్ట్వేర్లో చిన్న పిల్లలు చచ్చిపోతే ఎవరన్నా హండ్రబుల్ ఎందుకు ఆయనకు అంత పెద్ద హానర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేటీఆర్ పోయి కలిసిండా? ఆయన టైంలో జరిగింది కదా. రైట్ రైట్ సార్, ఇదే పాలకుర్తి నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలో ఓకే, ఇదే పాలకుర్తి నుంచి వెళ్ళి వచ్చేటువంటి రాబోయే ఎన్నికల్లో నా పర్సనల్ ఇమేజ్ని వాడుకొని నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటా ఉన్నారు. మీరేమో నేనే గెలుస్తాను మీరు అంటా ఉన్నారు బీజేపీ నుంచి వెళ్ళి. ఏం చెప్తారు? చూడబ్బా, నేను గెలుస్తాను ఏం చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీజేపీ తరపున వాళ్ళు ఏదైనా గురుతర బాధ్యత ఇస్తే నేను పాలకుర్తిలో పోతాను. ఆ పాలకుర్తిలో కాదు, లక్షద్వీపులకు పెట్టినా నేను పోతా. పార్టీ నేను నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నాకు ఇస్తే అక్కడ అసలు అక్కడ పొలిటికల్ డైనమిక్స్ ఒకసారి ఆలోచించండి. ఇప్పటి హానరబుల్ ఎమ్మెల్యే గారు ఒక షీజ్ ఎన్ఆర్ఐ, అవును, చిన్న అమ్మాయి, 26 ఇయర్స్ ప్రాబబ్లీ. జనాలు ఏదో కోపంతో ఆలవిలతో వేసిండ్రు. ఒకటి నెంబర్ 1 బీఆర్ఎస్కి వ్యతిరేకతతో వేసింది నెంబర్ 1. ఆమె ఏదో అక్కడ సేవ చేసినటువంటి ఒక సేవకురాలుగా వాళ్ళు వేసింది కాదు అక్కడ నెంబర్ 1. సో క్వశ్చన్ ఆఫ్ ఝాన్సీ రెడ్డి ఈజ్ కమింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా జనాలకు అర్థం కాలేదు ఆమె ఏందో, వాళ్ళు ఎవరు అసలు సంబంధం. నెంబర్ 1. నెంబర్ 2, దయాకర్ రావు గారి విషయం మాట్లాడదాం. ఆయన ఎంత పెద్ద భీష్ముడు కావచ్చు రాజకీయంలో, ఇంకెన్ని సంవత్సరాలు సారి చేస్తాడు? ఊకే వాళ్ళేనా? నెంబర్ 2 ఎన్నిసార్లు చేస్తాడు? నెంబర్ 2. నెంబర్ 3 చెప్తా చూడండి. అక్కడ 76 సంవత్సరాల ఒక బహుజనుడు అన్న ఒకసారి ఎమ్మెల్యే అయిందా? పాలకుర్తి నియోజకవర్గం అన్నటువంటి ప్రజలు ఇంకా ఆలోచించారా? అంటే ఏంది, వీళ్ళ సొత్తేనా? అటు రావు గారిది, ఇటు రెడ్డి గారిది. రావు గారు పోతే రెడ్డి గారు పోతే అంటే ఇక వీళ్ళిద్దరేనా? అక్కడ అటు విష్ణు రామచంద్రరెడ్డికి దొడ్డి కొమరయ్య వీళ్ళ వర్గమేనా? ఆ మట్టిలో జరిగిన ఆ మట్టిని అడగండి, ఆ చెట్టును అడగండి, ఆ గాలిని అడగండి, ఆ పాలకుర్తి సోమేశ్వరిని అడగండి. అక్కడ సేవకులు ఎవరు? బహుజనులు సేవకులు. బహుజనులు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కనుక, డబ్బుతోటి ఉన్నటువంటి రాజకీయాలు కనుక వీళ్ళకి అవకాశం దొరికింది తప్ప సేవ దొరికిపోతాం వీళ్ళకి 2 ఓట్లు రావు. సేవ ఎక్కడుంది వీళ్ళ దగ్గర? ఏం సేవ? ఒకవేళ సేవ గురించి ఆలోచిస్తే నా సేవ ముందు వీళ్ళు ఎక్కడ పనికొస్తారు? దయాకర్ రావు గారు పనిచేస్తారా? యశస్విని రెడ్డి గారు పనిచేస్తారు. 22 సంవత్సరాలు భరతమాత సేవ చేసినబ్బా. ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ ఢిల్లీకినా కానీ నేను వైద్య రూపంలో ఉండి వాళ్ళకి సేవలు చేస్తున్నా. అదంతా వదిలిపెట్టు, నేను ఆ స్థాయిలో పుట్టిన వ్యక్తిని, అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని. వాళ్ళు జనాలు ఎవరు స్థానికులు రాదు కనుక నాకు చదువు తక్కువనా, సేవ తక్కువనా? ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలతో వైద్యం చేసిన వ్యక్తిని. వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏంది, వాళ్ళకున్న సేవలు ఏందో అక్కడ జనాలు. ఒకవేళ హానరబుల్ మోడీ గారు ఏమైనా బాధ్యత ఇస్తే వాళ్ళు జనాలు అప్పటి వరకు ఆలోచిస్తారు. దాని గురించి మనకు తొందర ఏం లేదు. అర్థమైందా? అది ఎవరు గెలుస్తారు అనే విషయమే కాదు. సో అది జనాలు నిర్ణయిస్తారు ఆ సందర్భంలో. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ 1. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల విషయంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా తెలంగాణ కాకుండా వెల్ఫేర్ అనే ఒకటి ఉంటుంటుంది. ఉమెన్ వెల్ఫేర్ అని ఒకటి ఉంటుంది. ఏమంటుంది? యూత్ వెల్ఫేర్ అన్నట్టు ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క దేశంలో మూలం ఎడ్యుకేషన్. హెల్త్ ఒకటి ఉంటుంది. నేను ఒక డాక్టర్గా హెల్త్ విషయంలో లాట్ ఆఫ్ స్కోప్ టు డూ. ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ సెక్టర్ లాట్ ఆఫ్ థింగ్స్ సపోజ్ టు బి డూ. ఫిన్లాండ్ కంట్రీ ఉంటుంది. ఫిన్లాండ్ కంట్రీలో ఎవరన్నా ఒక సిగ్నల్ క్రాస్ అయితే పోలీసులకు భయపడరు, అక్కడ యువతకు భయపడతారు జనాలు. యువత వచ్చి నువ్వు వినాలి, ఇది మీరు మాకేం నేర్పిస్తున్నారు, మీలాగా మమ్మల్ని చేయమంటున్నారా? అది. సో యువతను ఓరియంటెడ్ పెట్టుకొని, అర్థమైందా? ఇది అగ్రికల్చర్ స్టేట్. ఇది ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్ చేయాల్సి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఇంకా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఉచితాలను అనేటి ఉచితం సంబంధించినటువంటి స్కీమ్స్కి అలవాటు పడ్డటువంటి ప్రజలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. వాస్తవాలు రేవంత్ రెడ్డి గారు పలుసార్లు చెప్తున్నారు, నా దగ్గరకు ఇంతే ఫండ్ ఉన్నది, నేను చేయకపోవచ్చు. అట్లా ఎవరు చెప్పరు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అవును, ఆయన ఓపెన్గా చెప్తున్నారు. ఆయన ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చెప్పింది కాదు, మీరు నన్ను కోసుకొని తినండి అని చెప్తారు. అందరూ క్రిటిసైజ్ చేస్తారు. మరి అది క్రిటిసిజం కాదు. ఈజ్ ఎ హానెస్ట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్.
అర్థమైందా? సో అదే విధంగా ఆ హానెస్ట్ ఏదైతే ఉందో ఏమంటున్నా, మనకున్న కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. మన సాయిల్ మంచిది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళిపోయాం. ఫార్మా సెక్టర్ వీటిని ఇంకా ఎన్హాన్స్, ఆయన ఆధ్వర్యంలో ఈ 15 నెలలు 3 లక్షల కోట్లు వచ్చినాయి ఫార్మా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్. అది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా ఈజ్ డూయింగ్ వెల్, నో డౌట్స్ ఇన్ దట్. ఆయన కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ ఉంది కదా సార్, ఇవాళే డిక్లేర్ అవుతుంది ఎవరైనా, ఇంకా మేబీ ప్రాబబ్లీ మనకి తెలియదు ఇంకా, ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి. ఈ మిస్ వరల్డ్ని కరెక్ట్గా అంటే యూటిలైజ్ చేసుకోలేకపోయింది గవర్నమెంట్ అనేది ఒక అపవాదన మూట కట్టుకున్నది, నిజమేనా? యూటిలైజ్ చేసుకోవడం ఏందండి, మిస్ వరల్డ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గొప్ప ఈవెంట్. అది వరల్డ్ డిసైడ్ చేసింది హైదరాబాద్లో కావాలని. అది మనకు ఒక ఇమేజ్. స్త్రీ యొక్క సంపూర్ణంగా తమ విల్లింగ్నెస్ తోటి వచ్చేటువంటి ఒక పెద్ద మహా సంఘటన, మంచి ఈవెంట్ అది. సో దాన్ని యూజ్ చేసుకోండి కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్, ప్రెస్టేజ్ ఇది. దాన్ని మనం చర్చ చేయొద్దు, దాని గురించి స్త్రీ గురించి చర్చ చేయొద్దు. స్త్రీని గౌరవించాలి మనం. స్త్రీ గురించి గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఫండ్స్ కానీ వాట్ ఎవర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో కొంచెం విఫలమైంది అనే ఒక వాదన. అది ఐఎమ్ హానెస్ట్లీ ఏ విధంగా ఫండ్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దట్. ఓకే, రైట్ రైట్ సార్. ఇంకేమైనా ఉందా? కన్క్లూడ్ ఇచ్చేసాను. కన్క్లూడ్ ఏం లేదు. జనాలకు ఏంటంటే ఒకటి నేను చెప్పేది, ఉద్యమకారులను గౌరవించండి. రైట్. యువత డ్రగ్స్కి, మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. దేశభక్తిని పెంచుకోండి. యువత టెక్నాలజీ పైన, ఇన్నోవేషన్స్ పైన ఆలోచించండి. మీ పైన గురుతర బాధ్యత ఉంది. లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ హానరబుల్ రేవంత్ రెడ్డి గారికి ఒకటి మాత్రం చెప్తా, ఉద్యమకారులను దూరం చేయకండి దయచేసి. ఆ ఉద్యమాలు ఈ తెలంగాణ తీసుకొచ్చినాయి, ఆ ఉద్యమకారులే మిమ్మల్ని నిలబెట్టిండ్రు. వాళ్ళు తలుచుకుంటే ఏమని చేయగలుగుతారు అంటే మిమ్మల్ని ఏదో చేస్తారని నేనేం అనట్లేదు. అక్కడ ఉద్యమకారులకు పెద్ద ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులతోటి వాళ్ళు మీ దగ్గర వాళ్ళు చేయి ఆపుతున్నారు. వాళ్ళు చేయి ఆపడం అనేది మనకు శుభం కాదు. రక్తాన్ని దారబోసిండ్రు, చెమటను దారబోసిండ్రు, కుటుంబాల్లో విచ్ఛిన్నం అయిపోయినాయి. కనుక వాళ్ళను గౌరవించండి. ఇదే నేను చెప్పే సబ్మిషన్. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.